హలో ఆల్. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో కొంతమంది సక్సెస్ అవుతున్నారు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అవ్వలేకపోవడానికి 5 మేజర్ రీజన్స్ చెప్పాను ఈ రీల్లో. సో వాచ్ దిస్ రీల్ టిల్ ద ఎండ్. యూ విల్ గెట్ ద క్లియర్ క్లారిటీ ఆన్ దట్. హియర్ వి గో. ఓకే. ఈ రీల్లో మీకు ఆల్రెడీ ఫర్ ఎవర్ బిజినెస్ లో 2cc కంప్లీట్ చేసుకొని క్విట్ అయిన పర్సన్స్ గురించి 5 పాయింట్స్ చెప్తాను. అండ్ ఈ కంపెనీలో ఎక్కువ సక్సెస్ తీసుకోపోవడానికి కూడా ఇదే మెయిన్ పాయింట్స్ అనమాట. ఫస్ట్ వన్, మైండ్ సెట్. ఇక్కడ మనం మైండ్ సెట్ అని ఎందుకు అంటున్నామంటే, ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్న పీపుల్ మనల్ని కాంటాక్ట్ అవుతుంటారు. వాళ్ళకి మనం ప్రెజెంట్ చేసే స్కిల్స్ కానీ, వాళ్ళ లిజనింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా మనకు ఉండాలి. దట్స్ డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్ సెట్. అండ్ ద సెకండ్ థింగ్, ఫియర్ ఆఫ్ లాస్. వర్క్ లోకి రాగానే వాళ్ళ మీద వాళ్ళకి బిలీవ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్ ఆఫ్ లాస్ ఉంటుంది అండ్ రిజెక్షన్స్ ని తీసుకోలేరు. ఎవరైనా ఒకళ్ళు రిజెక్ట్ చేయగానే, నాట్ ఇంట్రెస్టెడ్ చెప్పగానే ఇది మనకు సెట్ అవ్వదు అనేసుకుంటారు. మీరు జాబ్ మైండ్ సెట్ పీపుల్ కి మీరు ప్రెజెంట్ చేసినప్పుడు వాళ్ళు ఆబ్వియస్ గా నాట్ ఇంట్రెస్టెడ్ అనే చెప్తారు. వై డోంట్ యూ థింక్ ఇన్ దట్ వే? మనం ఫస్ట్ ప్రెజెంట్ చేయాల్సిన వర్క్ మనది, తర్వాత డెసిషన్ అనేది వాళ్ళకే వదిలేయాలి. ఇక్కడ ఎవరికి కూడా ఎక్కువ ప్రెషర్ గానీ అలా చేయకూడదు. వాళ్ళ డెసిషన్ అది. ఇట్స్ కంప్లీట్లీ యువర్ విష్ అని చెప్పి వాళ్ళని వదిలేస్తే అయిపోతుంది. అక్కడ మనము రిజెక్షన్ ని ఫేస్ చేయలేక క్విట్ అవ్వటం అనేది ఇట్స్ అ కంప్లీట్లీ రాంగ్ థింగ్. అండ్ ద థర్డ్ థింగ్, లెర్నింగ్ యాటిట్యూడ్. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, లెర్నింగ్ యాటిట్యూడ్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే అదే మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ద ఫోర్త్ థింగ్, కన్సిస్టెంట్ గా వర్క్ చేయరు. సేమ్ వర్క్ మనం డైలీ చేస్తున్నప్పుడు ఆబ్వియస్ గా బోర్ కొడుతుంది. బట్ కన్సిస్టెంట్ గా, డిసిప్లైన్ గా వర్క్ చేయాలి. మనం కన్సిస్టెంట్ గా ఎఫర్ట్స్ ఎప్పుడైతే పెడతామో అప్పుడే రిజల్ట్స్ కూడా మనకి ఫేవర్ గా వస్తాయి. అండ్ ఫిఫ్త్ వన్, సెల్ఫ్ బిలీవ్ ఉండదు వాళ్ళకి. సెల్ఫ్ బిలీవ్ ఉండదు. అండ్ ఇంత చైన్ సిస్టమ్, నెట్వర్క్ మార్కెటింగ్ అది అని అంటారు. అసలు చైన్ సిస్టమ్ వీటన్నిటి కూడా మనం నెక్స్ట్ అప్కమింగ్ రీల్స్ లో నేను అన్నిటికీ క్లారిటీ ఇస్తాను. అండ్ నా నెక్స్ట్ రీల్స్ లో కూడా అన్నిట్లో మీకు వై 2cc, అసలు 2cc ఎందుకు చేయాలి అండ్ నా సెల్ఫ్ జర్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది, అసలు ఎందుకు క్విట్ అవుతున్నారు చాలా మంది. వన్స్ 2cc చేసి వచ్చిన తర్వాత అందరికి ఈక్వల్ గా ఎందుకు ఉండదు ఇందులో కెరియర్ గ్రోత్ అనేది. మీకు మేజర్ గా ఈ 5 పాయింట్స్ మీద ఫోకస్ చేసుకొని చూస్తే మీకు కూడా రిజల్ట్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు, కొంచెం సక్సెస్ అటు ఇటు, బట్ క్లీన్ సక్సెస్ అనేది వస్తుంది మీరు ఇది ఫాలో అయితే మాత్రమే. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్.